ఓం శాంతి 29/3/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, విచార సాగర మతనం చేసేందుకు అలవాటు పడండి. ఉదయమే ఏకాంతంలో విచార సాగర మతనం చేస్తే అనేక క్రొత్త పాయింట్లు బుద్ధిలోకి వస్తాయి. ప్రశ్న: పిల్లలు తమ స్థితిని ఫస్ట్ క్లాస్గా తయారు చేసుకునేందుకు ఏ విషయాలపై సదా గమనం ఉంచాలి? జవాబు: తండ్రి ఏది వినిపిస్తారో అది మాత్రమే వినండి. ఈ ప్రపంచంలోని ఏ ఇతర విషయాలను కొద్దిగా కూడా వినకండి. సాంగత్యంను గురించి గమనం ఉంచండి. ఎవరైతే మంచి రీతిగా చదువుకుంటారో, ధారణ చేస్తారో వారి సాంగత్యంలో మాత్రమే ఉండండి. అప్పుడు మీ స్థితి ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. చాలామంది పిల్లల స్థితిని చూసి డ్రామాలో ఏదైనా పరివర్తన జరిగితే బాగుండును అని బాబాకు ఆలోచన కలుగుతుంది. అయితే రాజధాని స్థాపనలో ఇది కూడా ఒక భాగము అని వారే చెప్తారు. ఓం శాంతి. అనంతమైన తండ్రి మాత్రమే అనంతమైన పిల్లలకు కూర్చొని అర్థం చేయిస్తారు, లేక చదివిస్తారు. మిగిలిన మనుషులు ఏదైతే చదువుతారో వింటారో దానిని మీరు చదవరాదు, వినరాదు. ఎందుకంటే ఇది ఒక్కటి ఈశ్వరీయ చదువు అని. ఇప్పుడు దానినే చదువుకోవాలి అని మీరు అర్థం చేసుకున్నారు. మీరు కేవలం ఒక్క ఈశ్వరుడి ద్వారానే చదువుకోవాలి. తండ్రి ఏదైతే చదివిస్తారో, నేర్పిస్తారో అది అంతా నోటి ద్వారా ఓరల్గా చదువుకోవాలి, నేర్చుకోవాలి. ప్రపంచంలోని వారు అనేక విధాలైన పుస్తకాలు వ్రాస్తారు. వాటిని ప్రపంచమంతా చదువుతుంది. లెక్కలేనన్ని పుస్తకాలు చదువుతూ ఉంటారు. ఒక్కరితోనే వినమని, దానిని ఇతరులకు వినిపించమని పిల్లలైన మీకు మాత్రమే తండ్రి చెప్తారు. మీరు ఇతరులకు కూడా ఇదే విషయమే చెప్తారు. ఎందుకంటే వారి ద్వారా ఏదైతే వింటారో తండ్రి ద్వారా అందులోనే కళ్యాణం ఉంది. పోతే లెక్కలేనన్ని గ్రంథాలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి. క్రొత్త పుస్తకాలు వెలువడుతూనే ఉంటాయి. సత్యమైనది ఒక్క తండ్రి మాత్రమే వినిపిస్తారు అని మీకు తెలుసు. కావున వారొక్కరి ద్వారా వింటే చాలు. తండ్రి పిల్లలకు చాలా కొద్దిగా అర్థం చేయిస్తారు. ఆ విషయాన్ని విస్తారంగా మీరు అర్థం చేయించి మళ్ళీ అదే విషయం పైకి తీసుకొస్తారు. మన్మనాభవ అనే పదం రైట్, కానీ బాబా ఆ విధంగా చెప్పలేదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి. సృష్టి ఆది మధ్య అంత్యముల జ్ఞానమును ఏదైతే నేను వినిపిస్తున్నానో దానిని ధారణ చెయ్యండి అని తండ్రి చెప్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే దేవతలుగా అవుతారో వారే తర్వాత వృద్ధి చెందుతారు అని కూడా మీకు తెలుసు. పిల్లలకు మూల వతనం కూడా గుర్తు ఉంది, నూతన ప్రపంచం కూడా గుర్తు ఉంది. మొట్టమొదటి వారు ఉన్నతమైన తండ్రి. ఆ తర్వాత ముఖ్యమైనది ఈ నూతన ప్రపంచం. అందులో ఈ అత్యంత శ్రేష్టమైన ఈ లక్ష్మీనారాయణులు అత్యంత శ్రేష్టంగా రాజ్య పాలన చేస్తారు. చిత్రములైతే తప్పకుండా ఉండాల్సిందే, వారి గుర్తులు మాత్రమే మిగిలిపోయాయి. ఇదే ఆ చిత్రం. రాముడి చిత్రం కూడా ఉంది, కానీ రామరాజ్యాన్ని స్వర్గం అని అనరు. అది సగము స్వర్గం మాత్రమే. ఇప్పుడు అత్యంత ఉన్నతమైన తండ్రి చదివిస్తూ ఉన్నారు. ఈ చదువులో పుస్తకాలు మొదలైనవేవి అవసరం లేదు. ఈ పుస్తకాలు మొదలైనవి మరుసటి జన్మలో చదువుకునేందుకు పనికి వచ్చేవి కాదు. ఈ చదువు ఈ ఒక్క జన్మకు మాత్రమే పనికి వస్తుంది. అమర్ కథ ఇదే. నూతన ప్రపంచం కొరకు నరుని నుండి నారాయణుడిగా చేసే శిక్షను కూడా తండ్రి ఇస్తారు. పిల్లలు 84 జన్మల చక్రం గురించి కూడా తెలుసుకున్నారు. ఇది చదువుకునే సమయం. బుద్ధిలో విచార సాగర మతనం జరుగుతూ ఉండాలి. మీరు ఇతరులను కూడా చదివించాలి. అమృత వేళ లేచి విచార సాగర మతనం చేయాలి. ఎందుకంటే అమృత వేళ సమయంలో విచార సాగర మతనం చక్కగా జరుగుతుంది. మాట్లాడాల్సిన విషయాలు, పాయింట్స్ మొదలైనవి మతనం చేస్తూ ఉంటారు. భక్తికి సంబంధించిన విషయాలు జన్మ జన్మాంతరాలుగా వింటూనే వస్తున్నారు.
ఈ జ్ఞానము జన్మ జన్మాంతరాలు వినరు. ఈ జ్ఞానాన్ని తండ్రి కల్పానికి ఒక్కసారి మాత్రమే వచ్చి వినిపిస్తారు. తర్వాత ఈ జ్ఞానాన్ని మీరు కూడా మర్చిపోతారు. భక్తి మార్గంలో అనేక పుస్తకాలున్నాయి. విదేశాల నుండి కూడా వస్తాయి. ఇవన్నీ ఇప్పుడు సమాప్తం అవుతాయి. సత్యుగంలో అయితే ఎలాంటి పుస్తకాలు మొదలైనవి ఏవి అవసరం లేదు. ఇవన్నీ కలియుగపు సామగ్రి. ఇక్కడ మీరు ఏమేం చేస్తున్నారు అనగా హాస్పిటల్స్, జైళ్ళు, కోర్టులు మొదలైనవేవి అక్కడ ఉండవు. అనగా ఇక్కడ చూసేవేవి స్వర్గంలో ఉండవు. ఆ ప్రపంచమే మరో ప్రపంచం. ప్రపంచమైతే ఇదే కానీ క్రొత్తదానికి, పాతదానికి వ్యత్యాసం తప్పకుండా ఉంటుంది కదా! దానిని స్వర్గమని అంటారు. ఆ స్వర్గమే మళ్ళీ నరకంగా అవుతుంది. ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని నోటితో చెప్తూ ఉంటారు. సన్యాసులకైతే బ్రహ్మలో లీనమైనారు అని, నిర్వాణ ధామానికి వెళ్ళారు అని అంటారు. కానీ నిర్వాణంలోకి ఎవ్వరూ వెళ్ళలేరు. ఈ రుద్రమాల ఎలా తయారవుతుందో మీకు తెలుసు. రుండమాల అనగా విష్ణుమాల కూడా ఉంది. విష్ణు రాజధానిలోనికి వచ్చే వారి మాల తయారవుతుంది. ఈ మాల రహస్యం గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. నెంబర్ వారు చదువు అనుసారమే మాలలో కూర్చోబడతారు. మొట్టమొదట ఇది ఈశ్వరీయ చదువు అని. వారు సుప్రీం తండ్రే కాక సుప్రీం శిక్షకులు అని కూడా నిశ్చయం ఉండాలి. మీ బుద్ధిలో ఏ జ్ఞానం అయితే ఉందో దానిని ఇతరులకు ఇవ్వాలి. మీ సమానంగా తయారు చేయాలి. అందుకొరకు మీరు విచార సాగర మథనం కూడా చేయాలి. వార్తాపత్రికలు కూడా ఉదయమే వెలువడతాయి. అది సాధారణ విషయం. కానీ ఈ జ్ఞానంలోని ఒక్కొక్క విషయం లక్షల రూపాయల విలువ కలిగినటువంటివి. కొంతమంది మంచి రీతిగా అర్థం చేసుకుంటారు. కొంతమంది తక్కువగా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించిన దానిని బట్టి నూతన ప్రపంచంలో మీకు పదవి లభిస్తుంది. విచార సాగర మథనం చేసేందుకు మంచి ఏకాంతం అవసరం. రామతీర్థుడు తన శిష్యులకి ఇలా చెప్పేవాడు. నేను వ్రాసేటప్పుడు 2 మైళ్ళ దూరం వెళ్ళండి. వెళ్ళకుంటే వైబ్రేషన్లు వస్తాయి. మీరిప్పుడు దోషరహితంగా తయారవుతున్నారు. ప్రపంచంలోని వారి అందరి బుద్ధి లోపభూయిష్టంగా ఉంది. ఈ చదువు ద్వారా మీరు లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఇది ఎంత ఉన్నతమైన చదువు. అయితే నంబర్ వారుగా కూర్చోబెట్టలేరు. లాస్ట్‌లో కూర్చోబెడితే ఆవలిస్తారు, తూగుతారు, ఫంక్ అవుతారు. వాయుమండలాన్ని పాడు చేస్తారు. వాస్తవానికి నంబర్ వారుగా కూర్చోబెట్టాలి అని చట్టం చెప్తుంది. అయితే ఈ విషయాలన్నీ బాబాకు తెలుసు. బాబా ఉండేటటువంటి సంచికి తెలుసు. అంటే బ్రహ్మ బాబాకు. దానికే గుడ్ జానే గుడ్‌కి గోతరి జానే అంటే బెల్లానికి తెలుసు, బెల్లపు సంచికి తెలుసు, బెల్లం యొక్క తీపు అనే సామెత కూడా ఉంది. అంటే శివబాబాకు తెలుసు, వారు ప్రవేశించిన బ్రహ్మ బాబాకు తెలుసు. ఇది చాలా ఉన్నతమైన జ్ఞానం. మీకు వేరువేరుగా క్లాసులు చేయలేరు. వాస్తవానికి మీరు క్లాసులో ఒకరికొకరు తగలకుండా కూర్చోవాలి. మైకు ద్వారా చాలా దూరం వరకు శబ్దం వినగలరు. తండ్రి చెప్తున్నారు, ఈ ప్రపంచంలో ఇక ఏ ఇతర విషయాలు వినకండి, చదవకండి. వారి సాంగత్యం కూడా చేయకండి. ఎవరు బాగా చదువుకుంటారో వారి స్నేహమే చేయాలి. ఎక్కడ మంచి సేవ ఉంటుందో, ఉదాహరణకి ఎక్కడ మ్యూజియం మొదలైనవి ఉన్నాయో అక్కడ చాలా తీక్షణమైన యోగయుక్తమైన పిల్లలు కావాలి. ఇది తయారైన డ్రామా అని తండ్రి అర్థం చేయిస్తారు. ఈ డ్రామాలో మార్పు జరిగితే బాగుంటుంది అని అప్పుడప్పుడు తండ్రి కూడా అనుకుంటారు. కానీ అలా మార్పు జరగదు. ఇది తయారైన డ్రామా. పిల్లల స్థితిని చూసి కొంత మార్పు జరగాలి అని బాబాకు ఆలోచన కలుగుతుంది. కానీ ఇటువంటి వారు స్వర్గానికి వెళ్ళగలరా అని కూడా భావిస్తారు. వెంటనే స్వర్గ రాజధానిలోకి రకరకాల వారు కావాలి కదా అని కూడా ఆలోచన వస్తుంది. కొంతమంది దాసదాసీలు, చండాలురు మొదలైన వారందరూ కూడా ఉంటారు కదా!
డ్రామాలో ఏ మార్పు చేయుటకు వీలు లేదు. ఇది తయారైన డ్రామా అని భగవంతుడు చెప్తున్నారు. దీనిలో నేను కూడా మార్పులు చేయలేను. భగవంతుడి కంటే ఉన్నతమైన వారు మరెవ్వరూ లేరు. భగవంతుడు అనుకుంటే ఏమైనా చేస్తారు అని మనుషులు అంటారు. వారు చేయలేనిదేముంది అని కూడా అంటారు. కానీ భగవంతుడే స్వయంగా చెప్తున్నారు, నేను ఏమీ చెయ్యలేను. ఇది తయారైన డ్రామా. విఘ్నాలు కూడా తప్పకుండా వస్తాయి. ఇందులో ఎవ్వరు ఏమీ చెయ్యలేరు. ఇది తయారైన డ్రామా. విఘ్నాలు తప్పకుండా వస్తాయి. ఇందులో ఎవ్వరు ఏమీ చేయలేరు. డ్రామాలో అలా రచింపబడి ఉంది. నేనేం చేయగలను? చాలామంది పిల్లలు బాబా అపవిత్రం అవ్వడం నుండి మమ్మల్ని రక్షించండి అని పిలుస్తూ ఉంటారు. తండ్రి ఏం చేయగలరు? ఇదంతా డ్రామాలో నిర్ణయించబడింది అని మాత్రమే తండ్రి అంటారు. ఇది తయారైన డ్రామా. భగవంతుడు నిర్ణయించింది అని భావించకండి. భగవంతుని చేతిలో ఉంటే ఎవరైనా అత్యంత ముఖ్యులు, అనన్యమైన వారు శరీరం వదిలితే వారిని మళ్ళీ బ్రతికించేవారు. ఇటువంటి సందేహాలు చాలామందికి వస్తాయి. భగవంతుడు చదివిస్తూ ఉన్నారు. భగవంతుని బిడ్డలను, తన బిడ్డలను తాను బ్రతికించుకోలేడా అని అంటారు. చాలా ఫిర్యాదులు చేస్తారు. ఫలానా సాధువు ఫలానా వారి ప్రాణాలను రక్షించగలిగారు. మళ్ళీ ప్రాణాలు వచ్చేస్తాయి. చితిపై నుండి లేచి కూర్చున్నారు అని అంటారు. కానీ వెంటనే ఈశ్వరుడు మళ్ళీ తిరిగి పంపించారు. కాలుడు తీసుకెళ్ళాడు. అతనిపై ప్రభువు దయ చూపించారు అని కూడా అంటారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. డ్రామాలో ఏమి నిర్ణయించబడిందో అదే జరుగుతుంది. తండ్రి కూడా ఏమీ చేయలేరు. దీనిని డ్రామాలోని నిర్ణయము అని అంటారు. డ్రామా గురించి కూడా మీకు బాగా తెలుసు. ఏం జరగాలో అది జరిగింది. చింత ఎందుకు అని వారంటారు. మిమ్ములను చింతలు లేకుండా నేను తయారు చేస్తాను. సెకండు సెకండు ఏం జరుగుతూ ఉందో అదంతా డ్రామాయే అని తెలుసుకోండి. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో పాత్రను అభినయిస్తుంది. అనాదిలోని పాత్రను మీరు ఎలా మార్పు చేయగలరు? ఇప్పుడింకా స్థితి కొంత కచ్చాగా ఉంది, అపరిపక్వంగా. కొద్దో గొప్పో దుఃఖము, ఆలోచనలు వచ్చేస్తాయి. కానీ ఇదంతా రచింపబడింది. ఎవ్వరు ఏమీ చేయలేరు. ప్రజలు ఏం మాట్లాడుతున్నా మీ బుద్ధిలో డ్రామా రహస్యం ఉంది. పాత్రను అభినయించే తీరాలి. చింతించే మాటే లేదు. ఎంతవరకు స్థితి ఇంకా అపరిపక్వంగా ఉంటుందో అంతవరకు కొద్దో గొప్పో అలలు వస్తూనే ఉంటాయి. ఈ సమయంలో మీరందరూ చదువుకుంటూ ఉన్నారు. మీరందరూ దేహధారులు. నేను ఒక్కరిని మాత్రమే విదేహిని. దేహధారులందరికీ నేర్పిస్తాను. అప్పుడప్పుడు పిల్లలైన మీకు ఈ బ్రహ్మ కూడా వినిపిస్తారు అని తండ్రి తెలిపిస్తూ ఉన్నారు. ఈ తండ్రి పాత్ర, ప్రజాపిత బ్రహ్మ పాత్ర చాలా అద్భుతమైనది. ఈ తండ్రి అనగా బ్రహ్మ విచార సాగరం మథనం చేసి మీకు వినిపిస్తూ ఉంటారు. ఇది ఎంత అద్భుతమైన జ్ఞానం! బుద్ధిని ఎంతగానో ఉపయోగించాల్సి వస్తుంది. అమృత వేళలో బాబాకు విచార సాగర మథనం నడుస్తుంది. మీరు కూడా టీచర్ వలె అదే విధంగా తయారవ్వాలి. అయినా వ్యత్యాసం తప్పకుండా ఉంటుంది. టీచరు విద్యార్థులకు ఎప్పుడు 100కి 100 మార్కులు ఇవ్వరు. కొన్ని మార్కులు తగ్గిస్తారు. తండ్రి అత్యంత ఉన్నతులు. మీరందరూ దేహధారులు. అందువలన బాబా వలె 100కి 100% ఎలా తయారవుతారు? ఇవన్నీ చాలా నిగూఢమైన విషయాలు. వీటిని విని ఎవరైనా ధారణ చేస్తే సంతోషం కలుగుతుంది. కొంతమంది బాబా ఒకే రకమైన మురళి నడుపుతారు అని మాటి మాటికి అదే పాయింట్లే ఉంటాయి అని అంటారు. కొంతమంది క్రొత్త క్రొత్త పిల్లలు వస్తూ ఉంటారు. కావున నేను మళ్ళీ పాత పాయింట్లనే చెప్పాల్సి వస్తుంది. ఇతరులకు అర్థం చేయించేందుకు కొన్ని క్రొత్త పాయింట్లు కూడా వస్తాయి. పిల్లలైన మీరు తండ్రికి సహాయం చేయాల్సి వస్తుంది. మ్యాగజైన్లు వెలువడతాయి. కల్పక్రితం కూడా ఇదే విధంగా వ్రాసి ఉంటారు. ఒకవేళ మన వార్తాపత్రికలు వెలువడితే వాటిపై చాలా గమనం ఇవ్వాల్సి వస్తుంది. అవి మనుషులు చదివి కోపపడినట్లు ఉండరాదు.
మీరు కూడా మ్యాగజైన్లు చదువుతారు. వాటిలో అక్కడక్కడ సంపూర్ణత చెందని విషయాలు ఉండవచ్చు. ఎందుకంటే వ్రాసేవారు ఇంతవరకు సంపూర్ణం కాలేదు అని చెప్తారు. ఖచ్చితంగా 16 కళ సంపూర్ణంగా అయ్యేందుకు ఇంకా సమయం పడుతుంది. ఇప్పుడు ఇంకా చాలా సేవ చేయాలి. అనేక మంది ప్రజలను తయారు చేయాలి. మార్కులు అనేక విధాలుగా ఉంటాయి అని కూడా తండ్రి అర్థం చేయించారు. అనేక మంది జ్ఞానం తీసుకునేందుకు ఏర్పాట్లు చేయువారు కొంతమంది నిమిత్తంగా ఉంటారు. అటువంటి వారికి కూడా ఫలితం లభిస్తుంది. ఇప్పుడు పాత ప్రపంచం సమాప్తము కానున్నది. ఇక్కడ ఉండేది అల్పకాలిక సుఖం. జబ్బులు మొదలైనవి అందరికీ వస్తాయి. ఈ బాబా, బ్రహ్మబాబా అన్ని విషయాలను అనుభవించిన వారు ప్రాపంచిక విషయాలు కూడా అర్థం చేయిస్తారు. బాబా చెప్తారు, వార్తాపత్రికలలో, మ్యాగజైన్లలో ఆశ్చర్యకరమైన విషయాలు వ్రాయండి. అవి చదివి బ్రహ్మకుమారీలు ఈ విషయాలు చాలా సరిగ్గా వ్రాశారు అని అనుకోవాలి. ఈ యుద్ధం ఉన్నదున్నట్లుగా 5000 సంవత్సరాల క్రితం కూడా జరిగింది. అది ఎలా జరిగిందో వచ్చి తెలుసుకోండి అని ప్రకటించండి. అందులో మీ పేరు కూడా ఉంటుంది. ఈ విషయాలు మనుషులు విని సంతోషిస్తారు కూడా. ఇవి చాలా చాలా గొప్ప విషయాలు అని భావిస్తారు. కానీ వారి బుద్ధిలో కూర్చోవాలి. ఎవరు వ్రాస్తారో వారు ఇతరులకు అర్థం చేయించాలి కూడా. అలా అర్థం చేయించేందుకు వచ్చి ఉండదు. కావున వ్రాయను కూడా వ్రాయరు. అచ్చా! మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఒక్క తండ్రి ఏదైతే వినిపిస్తారో, ఏది చదివిస్తారో వాటిని మాత్రమే వినండి, చదవండి. మిగిలినవేవి చదివి వినే అవసరం లేదు. సాంగత్య విషయంలో చాలా చాలా గమనం ఉంచాలి. అమృత వేళలో ఏకాంతంగా కూర్చొని విచార సాగర మతనం చేయండి. సెకండ్ పాయింట్, డ్రామాలో నిర్ణయం ముందే నిశ్చయింపబడింది కావున సదా నిశ్చింతులుగా ఉండండి. ఏ విషయంలోనూ సంశయపడకండి. మనుషులు ఏమంటున్నా డ్రామాపై స్థిరంగా ఉండండి. వరదానం, అథారిటీగా ఈ సమయానికి సర్వశక్తులను కార్యంలో ఉపయోగించే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా ఏ సర్వశక్తులు ప్రాప్తించాయో వాటిని మీరు ఎలాంటి పరిస్థితిలో, ఎలాంటి సమయంలో, ఎలాంటి విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి అనుకుంటారో అదే రూపము ద్వారా ఈ శక్తులు మీకు సహయోగులుగా అవ్వగలవు. ఈ శక్తులు లేక ప్రభువు వరదానాలు ఏ రూపం కావాలి అంటే ఆ రూపాన్ని ధరించగలవు. ఇప్పుడిప్పుడే శీతలత రూపాన్ని, ఇప్పటికిప్పుడే కాల్చేసే అంటే జ్వాలా స్వరూపాన్ని ఇలా ధారణ చేయగలవు. మీరు కేవలము సమయానికి కార్యంలో ఉపయోగించే అథారిటీగా అవ్వండి. ఈ సర్వశక్తులు మాస్టర్ సర్వశక్తివంతులైన మీకు సేవాదారులు. స్లోగన్, స్వపురుషార్థము లేక విశ్వ కళ్యాణ కార్యములో ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ సఫలత అయ్యే ఉంది. అవ్యక్త ఇషారా, సర్వప్రాప్తి సంపన్నంగా నిశ్చింతపురికి నిశ్చింత చక్రవర్తులుగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. బాప్దాదా సదా పిల్లలకి ఇదే చెప్తారు. బ్రాహ్మణ జీవనము అనగా నిశ్చింత చక్రవర్తి జీవితం. బ్రహ్మబాబా నిశ్చింత చక్రవర్తిగా అయ్యి ఏ పాట పాడుతూ ఉండేవారు? ఏది పొందాలి అనుకున్నానో అంతా పొందేశాను, ఇక పొందాల్సినటువంటిది ఏదీ లేదు. బాప్ మిలా సబ్ కుచ్ మిలా. మీరేమంటారు? సేవ యొక్క పని ఇంకా మిగిలి ఉంది కానీ చేసి చేయించే తండ్రి చేయిస్తూ ఉన్నారు, చేయిస్తూనే ఉంటారు కూడా. మేము చెయ్యాలి ఇలా అనుకోవడం బరువు అవుతుంది. బాబా మా ద్వారా చేయిస్తున్నారు అనుకుంటే నిశ్చింత చక్రవర్తిగా ఉంటారు. ఓం శాంతి.